ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఏంటంటే మా ఇంట్లో మైసూర్ బోండా చేసుకుందామని అనుకున్నాం. మైసూర్ బోండా చేసుకోవాలంటే మైసూర్ ఉండాలి కదా. మైసూర్ బోండా అంటున్నారు కానీ అందరూ మైసూర్ పాక్ పెట్టి ఎవరు చేసుకోవట్లేదు కదా. కొత్తగా ట్రై చేద్దామని చెప్పి మైసూర్ పాక్ పెట్టి మైసూర్ బోండా వేస్తాను. ఇంటెలిజెంట్ ఫెలో. టేస్ట్ బాగుందో లేదో మీకు చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. నీ లెక్కల్ని ముక్కలు చేసి కుక్కలకయ్యా ఎంత దూరం ఆలోచించావురా. ఓకే, మీకు ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. ఇది మైసూర్ పాక్ ఇంట్లోనే తయారు చేశాను, మా చిన్న పాపకు చాలా ఇష్టం. మైసూర్ బోండాలో మైసూర్ లేకపోవచ్చు, కానీ నేను చేసే మైసూర్ బజ్జీలో మైసూర్ కంపల్సరీ ఉంటుంది. మారవా నువ్వు? లేదు మేడం, నేను మారిపోయా. ఐఎమ్ కంప్లీట్లీ డీసెంట్ నా. ఓకే, చూడండి కలర్ ఎంత బాగుందో. బాగా వచ్చినాయి. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. టేస్ట్ కూడా చూసి చెప్తానే. మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండకపోవచ్చు, అదే ఎందుకు ఉండకపోవాలా అని చెప్పి మైసూర్ బజ్జీ చేసేటప్పుడు మైసూర్ పాక్ పెట్టి మరి నేనే చేశాను. ఎలాగుందో టేస్ట్ చేద్దామా? నేనే తింటాను. మండుతున్నట్టుంది. స్వీట్గా ఉంది, కొంచెం బాగానే ఉంది. స్వీట్గా ఉంది, స్పైసీనెస్ అస్సలు లేదు. స్వీట్గా చాలా బాగుంది. స్వీట్గా ఉంది, స్పైసీగా ఉంది, హాట్నెస్ లేదు. చట్నీ బాగోదు, ఇలా డైరెక్ట్గా తీసుకోవచ్చు. నా దృష్టిలో మీరందరూ క్రిమినల్స్.